నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ రంజిత. ఐఎమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మగవాళ్ళకు మాత్రమే అని. కానీ ఇది నిజం కాదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మగవాళ్ళలో ఏంటి అంటే జన్యుపరమైన బట్టతల అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఆడవాళ్ళలో అనేది అది తక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో జుట్టు పలచబడము, బట్టతల రావడము, దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అది స్ట్రెస్ వల్ల కావచ్చు, పౌష్టికాహార లోపం వల్ల కావచ్చు, లేదా జన్యుపరమైనది అవ్వచ్చు, హార్మోన్ల ప్రభావం వల్ల కూడా అవ్వచ్చు. మనం ఒక 2-3 టెస్టులు చేసి అది అసలు దేని వల్ల జుట్టు పలచబడుతుంది అనేది కనుక్కోవచ్చు. ఒక్కసారి అది జన్యుపరంగా వచ్చే బట్టతల అని మనకు అనిపిస్తే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మగవాళ్ళలో అయితే మనము జుట్టుని ట్రిమ్ చేసి చేస్తాము, కానీ ఆడవాళ్ళలో మళ్ళీ అంత పొడవుగా పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి జుట్టు అనేది ట్రిమ్ చేయకుండా కూడా మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆధునిక పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. అయితే సర్జరీ చేసిన ఒక 2-3 రోజులు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం బయటకు వెళ్ళడము, నలుగురిలో కలవడము, ఇవన్నీ యథాప్రకారమే చేసుకుంటూ వెళ్ళచ్చు. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత ఒత్తుగా పెరగడానికి అట్లీస్ట్ 7 నెలల నుంచి సంవత్సరం వ్యవధి కాలం పడుతుంది. ఎందుకు అంటే మన జుట్టు అంత పొడవుగా పెరగడానికి సమయం పడుతుంది. కాబట్టి ఎటువంటి చింత లేకుండా జుట్టు పలచబడిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు.